వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటుకు కేంద్రం సానుకూలం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. గోదావరి జలానికి ఉన్న గొప్పతనాన్ని, పవిత్రతను వివరించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు. ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి ప్రవచనాలు చేసిన చాగంటి. నిరుపేదలకు వరంగా మారిన సీఎం రిలీఫ్ ఫండ్. జగిత్యాలలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కరీంనగర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. దివంగత కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి 96వ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్ధన్నపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వేములవాడ రాజన్న ఆలయం మూసివేసే ప్రసక్తే లేదు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనాలు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. రాజన్న దర్శనాలు నిలిపివేయవద్దంటూ వేములవాడ రాజన్న ఆలయం ఎదుట ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. గోదావరి జలానికి ఉన్న గొప్పతనాన్ని, నది పవిత్రత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు వివరించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్థానిక దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 2 రోజుల భక్తి ప్రవచన కార్యక్రమంలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో మొదటి రోజు ధర్మపురి గోదావరి నది పవిత్ర శక్తి, గోదావరి జలానికి ఉన్న గొప్పతనాన్ని తెలిపారు. నరసింహ అనేది ఒక నామం కాదని మంత్రం అన్నారు. నరసింహ నామ మంత్రం పఠనం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని సూచించారు. సరళమైన భాషలో వివరించారు చాగంటి. శేషప్ప రచించిన నరసింహ శతక పద్యాలు విశిష్టత గూర్చి వివరించారు. కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు హాజరయ్యారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ చాగంటి కోటేశ్వరరావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి ఆయన ఆశీర్వాదం పొందారు. సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా జనం విచ్చేశారు. ఆద్యంత భక్తి శ్రద్ధలతో ప్రవచన కార్యక్రమాన్ని విన్నారు. నీటి రూపంలో ఉండి పరమేశ్వరుడు ఏ కాలమునందు ఏం చెయ్యాలో, నువ్వు ఉన్న ఆశ్రమానికి తగినట్టుగా నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉండగలిగితే ధర్మము నిరంతరము మారిపోతుంది. నిరంతరము మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. అవసరమున్న ప్రాణిగా భగవంతుడు నిన్ను సృజించాడు. ఆ పైన కూర్చున్న నరసింహుడు నిన్ను నరుడిగా పుట్టించాడు. ఎంతవరకు గుణములు. కరీంనగర్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ జరిగింది. ఆర్ఎస్ఎస్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ కవాతు రాష్ట్రీయ స్వయం సేవక్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ జరిగింది. ఆర్ఎస్ఎస్ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ కవాతు రాష్ట్రీయ స్వయం సేవక్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రారంభమైన బండి సంజయ్ జీవితం గురించి వివరించారు. చదువుకునే సమయంలో కరీంనగర్ రామ్నగర్ బస్తీలో ముఖ్య శిక్షక్గా కొనసాగినట్లు బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ రామ్నగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ నుండి ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వస్త్రధారణతో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బండి సంజయ్తో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ రూట్ మార్చ్ లో ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయం మూసివేసే ప్రసక్తే లేదని, ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయంలోకి ఈ రోజు నుంచే భక్తులకు అనుమతి లేదని అధికారులు చేసిన ప్రకటన భక్తులను ఆందోళనకు గురి చేయడంతో ఆది శ్రీనివాస్ అధికారులతో కలిసి ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడతామని స్పష్టం చేశారు. శృంగేరి పీఠాధిపతి విదురశేఖర భారతి, వాస్తు పండితులు, అర్చకులు, పట్టణ ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 150 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు మొదలయ్యాయని వివరించారు. 47 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించామని వివరించారు. రాజన్న భక్తులకు సులభంగా, వేగంగా దర్శనం వసతి కల్పించాలన్న ఉద్దేశంతో ఆలయ అభివృద్ధి విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయంలో మొక్కులు, ఇతర పూజలు చేసుకునేందుకు 3,48 లక్షలతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా అన్ని పూజలు, అభిషేకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజన్న ఆలయంలో భారీ యంత్రాలతో పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ అనేది భక్తుల ఎజెండా అని పేర్కొన్నారు. భక్తుల కోసం ఎవరు ఎలాంటి సూచనలు చేసినా తప్పకుండా గౌరవిస్తామని స్పష్టం చేశారు. భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో
వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకునే వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేతి ఉండదు. ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే ఇప్పుడు వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి ధర వచ్చేంత వెళ్లేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి కరీంనగర్లో అత్యాధునిక ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఏర్పాటుపై ఎందుకు స్పందించడం లేదని దామోదర రాజనరసింహకు రాసిన లేఖను కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేశారు. ఆయుర్వేదం ఏర్పాటులో కేంద్రం వెనుకంజ వేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమాచారం లీకులిస్తూ కేంద్రంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. ఎయిమ్స్ తరహాలో తెలంగాణలోనూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను స్థాపించాలని కోరుతూ ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు సైతం సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. అదేవిధంగా కరీంనగర్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ దామోదర రాజనరసింహకు తాను 4 నెలల క్రితమే లేఖ రాశానని, కానీ ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర మంత్రి పేషీలోనే పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. దామోదర రాజనరసింహకు రాసిన లేఖను సైతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటాద్రి హాస్పిటల్ను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. హాస్పిటల్లో ఉన్న వసతులను, వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు వారి సోదరుడు ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాయికల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో రాయికల్ పట్టణ మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 8,50,000 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ చేస్తూ రాజకీయాల్లోకి రావడంతో ప్రజలతో, నాయకులతో మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగిందని, ప్రజలకు సేవతోనే నాయకులకు సమాజంలో గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యమని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రేషన్ కార్డులు, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ఉచిత బస్సు రుణమాఫీ, రైతు భరోసా, ఇంద్రశక్తి పథకం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీలో గుండె శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను పెంచిందని ఆయన అన్నారు. అందరి సహకారంతో రాయికల్ను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. నన్ను గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు అందజేసి వారి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఎంసీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, రవీందర్ రావు, కోల శ్రీనివాస్, అచ్యుతరావు, తాజా మాజీ కౌన్సిలర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పట్టణ మండల నాయకులు, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పక్కన కొందరు కూర్చుంటారు కావచ్చు, కొందరు గాఢ కూర్చుంటారు కావచ్చు, కొందరు ఇళ్ళని నా కోసం పనిచేసిన ఉన్నారు కావచ్చు. మీ అందరి కూడా నేను మర్చిపోయడానికి కాదు. ఈ రకంగా నన్ను గెలిపించిన నేను మీ రుణం తీసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఇవన్నీ పనులు అవుతాయని చెప్పి ఈ పనులు చేసినా చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా జగిత్యాల నియోజకవర్గంలో ఒక డాక్టర్గా ఉండి అక్కడ నాకు తీరనంత పని, ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే వశపడినంత పని ఉన్నది. అయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు చేసేంత చేసినాం. ఇక ఏదో కూడబెట్టుకునేంత అవసరమే లేదు. ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది. ఇదివరకే చెప్పిన వాళ్ళకాలు మంచిగా ఉన్నోళ్ళే. ఈ బయట వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే. మీ కోసం ఖచ్చితంగా నిరంతరం పనిచేయడానికి ఈ మధ్యలో ఉంటాం. ఇవాళ ముఖ్యంగా దవాఖాన్లల్లో ఇన్ని ఉండగా కూడా మీరు నచ్చిన డాక్టర్ కావచ్చు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం రోజు ప్రముఖ ఆధ్యాత్మిక పురాణ ప్రవచకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన చాగంటికి ఆలయాధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా చాగంటి దర్శించుకున్నారు. చాగంటితో పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనాల అనంతరం ఆశీర్వచన మండపంలో చాగంటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ శాలువతో ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా చాగంటి మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ధర్మపురి నరసింహుని దర్శన భాగ్యం కలగదని, ఇంతటి మహిమాన్విత లక్ష్మీ నరసింహుని ప్రజలందరూ దర్శించుకొని ధర్మ మార్గంలో నడవాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో శాంతి భద్రతలు ఏర్పడి ధర్మ మార్గం వృద్ధి చెందాలని నరసింహుని ప్రార్థించినట్లు చాగంటి తెలిపారు. వారి కుమారుడు ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావాలని చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఆ పైన ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, ప్రజలు, ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా అంత భక్తి తత్పరత కలిగిన వారు. నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి. మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం. ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి తరించడం. దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం, దేవాలయం చుట్టూ 8 దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేయవద్దంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజన్న ఆలయాన్ని బందీ చేస్తామని ఈవో ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని, రాజన్నకు మొక్కులు చెల్లిస్తారు కానీ భీమన్నకు చెల్లించే ఆచారం ఎక్కడా లేదన్నారు. దేశంలో కాశీ, కాణిపాకం, కాళహస్తి, ఉజ్జయిని తదితర దేవాలయాల విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని, అలాగే రాజన్న ఆలయాన్ని కూడా మూసివేస్తే తమ పార్టీ నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ దేవాలయాన్ని మూసివేసినా ఊరుకునే ప్రసక్తే లేదని, ఆయా పట్టణాలను అగ్నిగుండంగా మారుస్తామన్నారు. రాజన్న ప్రాచుర్యాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాస్ రావు మాట్లాడుతూ ప్రజలను రాజకీయ నాయకులతో మాట్లాడకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేది బీజేపీ పార్టీయేనని, తాము అభివృద్ధికి ఆటంకం కాదని, రాజన్న దర్శనాల బంద్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిన్నటి రోజున నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వేములవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. దీనిలో ఏమి రాసి ఉందంటే, రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట, భీమన్న ఆలయంలో కోడెమొక్కులట. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ, ఆకు పూజలు కానీ రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకి వెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. కరీంనగర్లో మారథాన్కు విశేష స్పందన లభించింది. ఉత్సాహంగా విద్యార్థులతో పాటు వృద్ధులు కూడా పాల్గొన్నారు. కరీంనగర్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన హాఫ్ మారథాన్కు మంచి స్పందన లభించింది. 3, 5, 10, 21 కిలోమీటర్ల పరుగులో పెద్ద ఎత్తున విద్యార్థులు మొదలుకొని వృద్ధుల వరకు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి సైతం ఔత్సాహికులు ఈ మారథాన్కు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 10, 21 కిలోమీటర్ల పరుగును ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు 3, 5 కిలోమీటర్ల మారథాన్ రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రన్నింగ్ చేస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతామని, ప్రతి ఒక్కరూ కనీసం నిత్యం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని పేర్కొన్నారు. నగరవాసులకు ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకే మారథాన్ కార్యక్రమాన్ని 3K, 5K, 10K, 21K విడతలుగా నిర్వహించినట్లు కరీంనగర్ రన్నర్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఐవీ స్కూల్ విద్యాసంస్థల అధినేత పసుల మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు ఉడుతల పద్మావతి, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, విద్యార్థులు, మహిళలు, యువకులు, వయోవృద్ధులు, ఎన్సీసీ, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలపై అయోమయం నెలకొంది. ఎప్పటి నుంచి ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదో స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేయడంపై స్పష్టత లేక అయోమయం నెలకొంది. ఈ రోజు నుంచే భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు నిన్న సాయంత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో భక్తులు, బీజేపీ కార్యకర్తలు నిరసన ఆందోళన వ్యక్తం చేయడంతో యథావిధిగా దర్శనాలు కల్పిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కోడెముక్కల వేములవాడ రాజన్న ఆలయం త్వరలో మూతపడుతుందనే ప్రచారంతో ఈ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బారులు తీరి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఈ రోజు నుంచే రాజన్న గుడిలో భక్తులకు దర్శనాలు కల్పించమని, భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు ఉంటాయని అధికారులు నిన్న సాయంత్రం ప్రకటించడంతో రాత్రి వరకే వేములవాడకు చేరుకున్న భక్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. భక్తులతో పాటు బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయంలో భక్తులు ఎందుకు దర్శనాలు కల్పించారని ప్రశ్నించడంతో అధికారులు అయోమయంలో పడి వేకువజాము నుంచే మళ్లీ భక్తులకు దర్శనాలకు అనుమతిచ్చారు. ఈ రోజు రేపు భక్తులకు రాజన్న గుడిలోనే దర్శనాలు కల్పించాలని, ఈ నెల 14 నుంచి భీమేశ్వర ఆలయంలోనే రాజన్న దర్శనం కల్పించాలని నిర్ణయించారు. కానీ తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వ పెద్దలు పొంతనలేని సమాధానాలతో భక్తులను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. భక్తులు మాత్రం ఎప్పటి నుంచి రాజన్న గుడిలోకి భక్తులకు అనుమతి ఇవ్వరో క్లారిటీ ఇవ్వాలని, అయోమయానికి గురి చేసే విధంగా ప్రకటనలు చేయవద్దని సూచించారు. చాలా మంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూత్రాలను తెలుసు తప్పించి తెలుస్తా అని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలా మంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చనలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా రేపటి నుంచి నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్తో రద్దు చేసిన ప్రజావాణిని రేపటి నుంచి యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లాలో దొంగలు ఆలయాలను టార్గెట్ చేశారు. ముంజంపల్లి వెంకన్న ఆలయంలో చోరీ జరిగింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగలగొట్టారు. హుండీలోని సుమారు 50,000 నగదు ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలోకి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 700 టీఎంసీల నీటిని వదిలారు. అందులో వరద గేట్ల ద్వారా 680 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 20 టీఎంసీలు విడుదల చేశారు. ఆగస్టు 27 నుంచి మధ్యలో 3 రోజులు మినహాయించి నిరంతరం వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి 862 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కాగా ఈ నెల 28 వరకు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వారా నీటిని విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ ద్వారా 5,000, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మీ కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 709 క్యూసెక్ల నీరు పోతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091, 80.5 టీఎంసీలు అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,090.90, 80.05 టీఎంసీలు అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత వెంకట్ స్వామి 96వ జయంతి వేడుకలు నిజామాబాద్లో ఘనంగా నిర్వహించారు. మంత్రి వివేక్తో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దివంగత మాజీ కేంద్ర మంత్రి జి వెంకట్ స్వామి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ మరియు మైనింగ్ అండ్ జియాలజీ శాఖల మంత్రి జి వివేక్ వెంకట్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రితో పాటు వర్ధన్నపేట శాసనసభ్యులు, నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చాలా సంతోషం ఈరోజు ఈ విధంగా మీతోని ముఖాముఖి రావడం, మాట్లాడడం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, గౌరవనీయులు, మాలలకు మన రాష్ట్రానికి, మన మాలలకు ప్రతిసారంగా ఉన్న మన వివేకానంద గారికి, అలాగే పెద్దలు మాల సంఘానికి కులబద్ధగా వ్యవహరిస్తున్న చెన్నై గారికి, అలాగే మొదట వెంకటస్వామి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ లింబాద్రి, టీఎన్జీ వాయిస్ నాయకులు, మాలల ఐక్య సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ వెంకటస్వామి మాలలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క
మేమందరం ఈరోజు ఏ పదవుల్లో ఉన్నా వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్స్, వాళ్ళ ఉద్యోగాలు సంపాదించిన మన రిజర్వేషన్స్, స్కూల్లో మన పిల్లలు సంపాదించిన రిజర్వేషన్స్, వాటన్నిటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే అనగా దయచేసి అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడలో నడవాలంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ఇచ్చిన పద్ధతుల ప్రకారం నడిస్తే తప్ప మనం ఈ వేదిక. ఇంకా ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నిజామాబాద్ అందరికీ కూడా మొన్న మనము మీటింగ్ నిజామాబాద్లో పెట్టుకున్నప్పుడు అందరికన్నా పెద్ద మీటింగ్. అప్పుడు ఆ రోజులలో మన నిజామాబాద్ మాల మీటింగ్ ఉండేది. మీరందరూ కూడా చాలా చక్కగా ఆ రోజు మీటింగ్ చేసుకున్నారు. 4 గంటల సేపు ఎవ్వరు కూడా ఒకరు బయటికి పోకుండా మన యూనిట్, మన ఐక్యత ఏదైతే ఉన్నదో అది మన ఐక్యత మీరు ఆ రోజు చూపించడం జరిగింది. నాకు కూడా కొంచెం జోష్ వచ్చింది నిజామాబాద్ మీటింగ్ చూసిన తర్వాత. ఎందుకంటే చాలాసార్లు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పరామర్శించారు. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తల్లి నర్సమ్మ మరణించిన విషయం తెలిసిందే. నిజామాబాద్లో వెంకటస్వామి 96వ జయంతి మాలల సమైక్య ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. తదుపరి రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించి తన తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి తన తల్లి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం సభ్యుడు గడుగు గంగాధర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ కార్యదర్శి భాస్కర్ గౌడ్, జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ పీపీ దయాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు భోజన్న, బాగారెడ్డి, మోహన్, వేణు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎయిమ్స్ తరహాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటుకు కేంద్రం సానుకూలం, కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. గోదావరి జలానికి ఉన్న గొప్పతనాన్ని, పవిత్రతను వివరించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు, ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి ప్రవచనాలు చేసిన చాగంటి. నిరుపేదలకు వరంగా మారిన సీఎం రిలీఫ్ ఫండ్, జగిత్యాలలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కరీంనగర్ నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. దివంగత కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి 96వ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వేములవాడ రాజన్న ఆలయం మూసివేసే ప్రసక్తే లేదు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనాలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. రాజన్న దర్శనాలు నిలిపివేయవద్దంటూ వేములవాడ రాజన్న ఆలయం ఎదుట ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.